నేటి నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సభలు ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉండబోతోంది. సీనియర్ నేతల సమక్షంలో కేటీఆర్ చర్చలు చేయబోతున్నారు. సుమారు 500 మంది నేతలకు ఆహ్వానం ఉంది. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. నేటి నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా ఈ పార్టీ సమీక్ష సమావేశాలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 2-3 సందర్భాల్లో కేటీఆర్ అధ్యక్షతన కొన్ని సమావేశాలు సమీక్షలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు నుంచి మాత్రం అధికారికంగా సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు మధ్యలో 13, 14, 15 పండగ 3 రోజులు తప్ప 21వ తేదీ వరకు కూడా మొత్తం కూడా 17 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గ పరిధికి సంబంధించిన సమావేశం జరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే పార్లమెంటు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు నగర పాలనకు సంబంధించినటువంటి మేయర్లు కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజక పరిధి సమీక్ష జరగవుతుంది. ఉదయం 11 గంటలకు సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది ఈ సమావేశం. అంటే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశాలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుల సుధీరారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా 9 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అది ఈసారి అధికారంలో లేదు కాబట్టి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుందని ఇక్కడ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2 రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల డివిజన్స్ పరిధిలోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. సో ఆ విధంగా చూస్తే ఒక్క హైదరాబాద్ నియోజకవర్గం తప్పిస్తే మిగతా మేడ్చల్, అదేవిధంగా మల్కాజ్గిరి, మల్కాజ్గిరి, శ్రీలింగపల్లి నియోజకవర్గాల్లో మాత్రం కొంతవరకు గెలిచే అవకాశం ఉన్నట్టుగా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఎవరికి పక్కన పెడితే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా పార్టీ అధినేత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రహ్మాజీ, ఆదిలాబాద్ పార్లమెంట్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆదిలాబాద్ పార్లమెంటు సంబంధించినటువంటి స్థానంలో మాత్రం ఇప్పటి వరకు బీజేపీ గెలిచింది. స్వయం బాబు ఒక ఎంపీగా ఉన్నారు. సో అక్కడ స్థానాన్ని గెలుచుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పార్టీలోకి ఎవరెవరు చేస్తారనే దాని మీద ఇంకా కూడా స్పష్టత లేదు. ఇక్కడ ప్రస్తుతం అధికారం లేకపోవడంతో మరి చేరికలు ఉంటాయా ఉండవా అనేది కూడా కొంతవరకు డౌట్ఫుల్ గా ఉందనేది భావిస్తున్నారు. ఒకవేళ టికెట్ కనుక అభ్యర్థిని మారితే మాత్రం గతంలో ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి గెలిచినప్పటికీ కూడా అభ్యర్థిని మారితే కొంతవరకు చేరికలు ఉంటాయి వాళ్ళని అనేది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వాళ్ళకి గెలుపు గురాలకు మొత్తం పెట్టి వాళ్ళని ఆలోచనలో ఈసారి పార్టీ ఆదేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.